Hi, welcome to my channel. Day 10 idioms and phrases నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ మీనింగ్ ఏంటిదంటే వెరీ ఈజీ టు డూ, చాలా ఈజీగా ఉన్నదాన్ని ఏ పీస్ ఆఫ్ కేక్ అంటారు. తెలుగులో చాలా సులభం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే దిస్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఈ మ్యాథ్స్ ప్రాబ్లం అనేది చాలా వెరీ ఈజీ అని అర్థం. ట్రిక్ ఏంటిదంటే ఇదే కేక్ ఉంది కదా, ఏ పీస్ ఆఫ్ కేక్. మీకు కేక్ తినడం ఎంత సులభమో పని కూడా అంతే సులభమో అని గుర్తుపెట్టుకోండి. ఏ పీస్ ఆఫ్ కేక్, ఒక పీస్ కేక్ని మనం ఎంత సులభమో ఈజీగా తింటాం కదా, అదే మీనింగ్ వెరీ ఈజీ టు డూ. ఏ పీస్ ఆఫ్ కేక్ మీన్స్ వెరీ ఈజీ టు డూ. ఓకే. సెకండ్ వన్ ఈజ్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ మీనింగ్ హ్యాపెనింగ్ ఇంటర్మిటెంట్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ. తెలుగులో మీనింగ్ ఏంటంటే మధ్యలో ఆగి పునరారంభం అవుతూ, మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం, మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా అని అర్థం. ఓకే. బై ఫిట్స్ అండ్ స్టార్ట్ మీన్స్ మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం. ఎగ్జాంపుల్ హీ వర్క్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. అతను ప్రాజెక్ట్ మీద మధ్యలో ఆగి మళ్ళీ పని చేస్తూ పని పూర్తి చేశాడు. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ మీన్స్ మధ్యలో ఆగి పునరారంభం అవుతూ, మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పని పూర్తి చేస్తే దాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిట్ బై ఫిట్ అండ్ స్టార్ట్. ఫిట్ చేస్తూ ఆగి మళ్ళీ ఫిట్ చేస్తూ ఆగి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అలా మొత్తం కంప్లీట్ చేయడాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ మీన్స్ ఈ ట్రిక్. ఫిట్ చేస్తూ ఆగి మళ్ళీ ఫిట్ చేస్తూ ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం, ఫిట్ చేస్తూ మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా చేస్తూ పని కంప్లీట్ చేయడాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? హ్యాపెనింగ్ ఇంటర్మిటెంట్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీ. రెగ్యులర్ అంటే కంటిన్యూస్గా, ఇర్రెగ్యులర్ అంటే స్టార్ట్ చేయడం మళ్ళీ స్టాప్ మళ్ళీ స్టార్ట్, అలా చేసేదాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారు. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఏ పీస్ ఆఫ్ కేక్, ఒక పీస్ కేక్ని తినడం ఎంత ఈజీ, సో వెరీ ఈజీ టు డూ. థర్డ్ వన్ ఈస్ బై లీప్స్ అండ్ బౌండ్స్. బై లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగంగా అని అర్థం. ర్యాపిడ్ ప్రోగ్రెస్. బై లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. గణనీయమైన వేగంతో చాలా వేగంగా అభివృద్ధి చెందడాన్ని బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ హర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఆమె ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్, చాలా వేగంగా అభివృద్ధి చెందింది అని అర్థం. బై లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ ర్యాపిడ్ ప్రోగ్రెస్, చాలా వేగంగా అభివృద్ధి చెందడాన్ని. ట్రిక్. పిల్లలు దూకుతూ పెరుగుతున్నట్టు చాలా వేగంగా అభివృద్ధి చెందడాన్ని బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటారు. బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఇది గుర్తుంచుకోండి. పిల్లలు అట్లా ఇట్లా ఆడుకుంటూ దునుకుతూ అట్లా అటు ఇటు వేసేలోపే వాళ్ళకి ఇయర్స్ గడిచిపోతాయి. చాలా వేగంగా అభివృద్ధి చెందడాన్ని ర్యాపిడ్ ప్రోగ్రెస్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అంటారు. ఫోర్త్ వన్ ఈస్ ఇన్ ఏ నట్ షెల్. ఇన్ ఏ నట్ షెల్ మీన్స్ ఇన్ షార్ట్, సమ్మరైజ్డ్ అని అర్థం. చిన్నగా చెప్పాలంటే సారాంశంగా అని అర్థం. ఎగ్జాంపుల్ ఇన్ ఏ నట్షెల్ ద మూవీ వాజ్ బోరింగ్. అంటే చిన్నగా చెప్పాలంటే ఆ మూవీ అనేది బోరింగ్గా ఉంది అని అర్థం. దీని ట్రిక్ ఏంటిదంటే పెద్ద కథ లేకపోతే పెద్ద స్టోరీని ఒక చిన్న నట్లో పెట్టినట్టు ఊహించుకోండి. అంటే సారాంశం మాత్రమే మిగిలి ఉంటుంది కదా, అట్లా. ఇన్ ఏ నట్షెల్ మీన్స్ ఇన్ షార్ట్, సమ్మరైజ్డ్. పెద్ద కథ లేకపోతే ఒక స్టోరీని ఒక గింజ నట్టులో పెట్టినట్టు ఊహించుకోండి. పెడితే అది ఎంత అవుతుంది? సారాంశంగానే మిగిలిపోతుంది. అట్లా గుర్తుంచుకోండి. నట్, గింజ, ఇందులో పెద్దదాన్ని ఈ గింజలో పెడితే అది ఇన్ షార్ట్, సమ్మరైజ్డ్ అని గుర్తుంచుకోండి. లాస్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ బై హుక్ ఆర్ బై క్రూక్. బై హుక్ ఆర్ బై క్రూక్ మీన్స్ బై ఎనీ మీన్స్ నెసెసరీ. బై ఎనీ మీన్స్ నెసెసరీ, ఏదైనా మార్గం ద్వారా తప్పక చేసేదాన్ని బై హుక్ ఆర్ బై క్రూక్ అంటారు.
ఓకేనా. ఏదైనా మార్గం ద్వారా తప్పక చేస్తే బై హుక్ ఆర్ బై క్రూక్ అంటారు. ఎగ్జాంపుల్, వి మస్ట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై హుక్ ఆర్ బై క్రూక్. మనం ప్రాజెక్టుని ఏదైనా మార్గం ద్వారా పూర్తి చేయాలి. దాన్ని ఎగ్జాంపుల్. బై హుక్ ఆర్ బై క్రూక్ మీన్స్ బై ఎనీ మీన్స్ నెసెసరీ. ఏదైనా మార్గం ద్వారా తప్పకుండా చేసేదాన్ని వి మస్ట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై హుక్ ఆర్ బై క్రూక్. బై హుక్ ఆర్ బై క్రూక్ వి మస్ట్ ఫినిష్. మనం ప్రాజెక్టుని ఏదైనా మార్గం ద్వారా పూర్తి చేయాలి అని. ఇక్కడ బై హుక్ ఆర్ క్రూక్ ఉంది, అది ఇట్లా గుర్తుంచుకోండి. హుక్ ఆర్ క్రూక్ ఏదైనా మార్గం తీసుకోవడాన్ని బై హుక్ ఆర్ బై క్రూక్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. బై హుక్ ఆర్ బై క్రూక్ మీన్స్ ఏదైనా మార్గం ద్వారా, హుక్ క్రూక్. బై ఎనీ మీన్స్ నెసెసరీ అని గుర్తుంచుకోండి. ఇన్ నట్ షెల్. నట్ అంటే గింజ కదా. ఏదైనా పెద్ద స్టోరీని లేకపోతే పెద్ద కథని ఆ గింజలో పెడితే అది చిన్నగానే ఉంటుంది కదా. పెద్దదాన్ని తీసుకు ఆ లోపల పెడితే చిన్నగానే ఉంటుంది కాబట్టి ఇన్ షార్ట్ సమ్మరైజ్డ్ అని గుర్తుంచుకోండి. బై లీప్స్ అండ్ బౌండ్స్ మీన్స్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. పిల్లలు అని గుర్తుంచుకోండి. పిల్లలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇళ్ళనే ఉంది. ఫిట్ చేస్తూ ఆగి మళ్ళీ ఫిట్ చేస్తూ ఆగి అట్లా పని మొత్తం కంప్లీట్ చేయడాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారు. ఏ పీస్ ఆఫ్ కేక్ అని అంటే ఏమో ఏ పీస్ ఆఫ్ కేక్ అందులోనే ఉంది. కేక్ తినడం మనకు చాలా సులభం కాబట్టి వెరీ ఈజీ టు డూ అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.